తీసుకెళ్తా అని నారా లోకేష్ గారు ఈ రోజు ఏలూరుకు వచ్చారు. గతంలో పాదయాత్రకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ఏమైతే హామీలు ఇచ్చారో అవే హామీలు నెరవేర్చడానికి నేను మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చానని చెప్పడానికి, గంటపదంగా చెప్పడానికి మీ ముందుకు వచ్చారు నారా లోకేష్ గారు. మీలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మీ భవితకి సంబంధించి. మీ భవితను నిర్దేశించుకోవడానికి ఇక్కడ ఒక నాయకుడు రాబోతున్నాడు. ఆ నాయకుడు ఏం సమాధానం చెప్తాడో మీరు వినండి. నారా లోకేష్ గారు వచ్చేస్తున్నారు. ఒక సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో ఈ రోజు నారా లోకేష్ గారు పదవికి మాత్రం జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి అయినా మీ అందరి కోసం ఓ సాధారణ కార్యకర్తగా ఈ రోజు ఏలూరుకు విచ్చేశారు. మీ సమస్యలు నా సమస్యలుగా నేను అసెంబ్లీలో వినిపిస్తా, మీ సమస్యల్ని నేను తీసుకెళ్తా అని నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు. మీ అందరి దగ్గరికే వస్తారు, మీకు అభివాదం వచ్చేశారు లోకేష్ గారు, మీ దగ్గరికే వస్తారు. ఒక్కసారి వెల్కమ్ చేద్దాం. అదిగో మీ ముందుకే వచ్చాడు మీ నాయకుడు, మీ భవితను నిర్దేశించే నాయకుడు, మీ భవితకై ఓ ప్రణాళిక కలిగిన నాయకుడు, ఓ ప్యాషన్ కలిగిన నాయకుడు, ఓ విజన్ కలిగిన నాయకుడు. మీ ప్రశ్నలకు మీ భవిష్యత్తుకు నేను భరోసా అంటూ మీ ముందుకు వచ్చాడు. గోదావరిలో గర్జన అదిరిపోయింది. గోదావరిలో యూత్ పవర్ సూపర్. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరిలో మమకారం వెటకారం రెండు సూపర్. గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయికి పెళ్ళైంది కదా, బ్రహ్మణి గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయి. నాకు తెలుసు మీరు చూపించే ప్రేమ, ఆప్యాయం, పలకరింపు ఏనాడు ఎవ్వరు మరవలేరు. ప్రపంచానికే రొయ్యలు చేపలు పంపించేది గోదావరి జిల్లా. ఏ రంగంలో తీసుకున్నా గోదావరి వాళ్ళు నంబర్ 1 గా ఉంటారు. కష్టాన్ని నమ్ముకున్న వారు గోదావరి జిల్లా వాసులు. ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉంది. సాంప్రదాయంగా మీరు కోడి పందాలు వేస్తారు, చూడాలనుకున్నా ఎప్పుడు చూడాల. వచ్చే సంక్రాంతికి తప్పనిసరిగా వస్తాను. సాంప్రదాయంగా వేసే కోడి పందాలు నేను చూస్తాను. గతంలో ఇదే గడ్డపై యువగలం పాదయాత్ర చేశా. ఇప్పుడు ఏకంగా యువగల సభ పెట్టుకుంటాం. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సింహం లాగా సింగిల్ గా వస్తున్న డైలాగులు కొడుతున్నారు. ఇక్కడున్న యువతను ఆలోచించమంటున్నా. సింహం పర్దాలు కట్టుకుంటూ వస్తుందా, లేదంటే సింహం వచ్చే ముందలా చెట్టులు నరుకుతారా? జగన్ని వేటాడడానికి 2 సింహాలు రెడీగా ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరు నేను అన్నగా భావించే పవన్ అన్న.
జగన్ నీ టైం అయిపోయింది. మే 13న ఈ రెండు సింహాల మధ్యలో నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఇంకో మాట కూడా అంటున్నాడు, నేను అనాథుడు అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది చూసిన తర్వాత నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథలో ఒక మర్డర్ కేసులో నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జడ్జి ముందర నిలబెడతారు. ఆ నిందితుడు అంటాడు, జడ్జి గారు నేను అనాథుడిని, నాకు ఏ పాపం తెలియదు, దయచేసి నన్ను వదిలేనంటారు. ఏకంగా ఏడుస్తాడు. జడ్జి కాలు పట్టుకుంటాడు. జడ్జి గారు అనుకుంటారు, అయ్యో పాపం అనాథుడు అంటే వదిలేద్దామని పోలీసులు చెప్తాడు. అప్పుడు పోలీసు వాళ్ళు చెప్తారు, సొంత తండ్రిని చంపేసింది ఇతనే సార్, అందుకే అనాథుడు అయ్యాడు అని. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెండు డ్రామాలు జరుగుతాయి. రెండు డ్రామాలు. మొదటిది వస్తున్నా కోడికత్తికి వస్తా, గొలకరాయి దగ్గర కూడా వస్తా చెల్లు. మొదటిది శవ రాజకీయాలు, రెండోది సింపతి. 2014లో సొంత తండ్రి శవాన్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2024 వృద్ధులకి సకాలంగా పెన్షన్ ఇవ్వక 32 మంది వృద్ధుల్ని చంపేసి ఆ శవం వాడుకుంటున్నారు. రెండోది డ్రామా. 2014లో అనాథుడు అన్నాడు, 2019లో కోడికత్తి చూసాం, 2024లో గులకరాయి చూసాం. అది స్పెషల్ గులకరాయి అమ్మా, స్పెషల్ చైనాలో తయారు చేశారమ్మా. ముఖ్యమంత్రి గారి పైన ఎవరో గులకరాయి వేశారంటే నాకు బాధ కలిగింది. ఇది అన్యాయం, చేయకూడదు అనుకున్నా. కానీ తర్వాత స్టోరీ బయటపడింది. రాయి వచ్చి ముఖ్యమంత్రి గారు తగిలిందంట. దాని తర్వాత వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ వెళ్ళి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ రాయి పడిందంట. అప్పుడే అర్థమైంది ఇది కోడి కత్తిలాగా గులకరాయి డ్రామా అని. అమ్మాయి నేను చెప్తాం కాదు. ముఖ్యమంత్రి గారు బస్ యాత్ర చేశారు. దెబ్బ తగిలిన రోజు ఇంత చిన్న బ్యాండేడ్, శ్రీకాకుళంకి వెళ్ళగల ఇంత పెద్ద బ్యాండేడ్ అయిపోయిందమ్మా. అదైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం ఒక చిన్న గాయం కూడా కంపడలేదు, మరక కూడా లేదు. ఎంత అద్భుతంగా నటిస్తాడు. అందుకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం రాజకీయాల్లోకి వచ్చారు. అదే కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే నా బ్రహ్మానందం గారికి పోటీ పడేవాడబ్బా. భాస్కర్ అవార్డులు ఎట్టుకు వచ్చినాయి, ఆస్కర్ అవార్డు కూడా వచ్చేదేమో, అంత అద్భుతంగా నటిస్తాడు. మళ్ళీ ఆయన పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఒక ఆయన ఉన్నాడబ్బా. ఆయన కూడా మామూలు నటన కాదు. ఒకరోజేమో ఇటు కట్టు కట్టాడు తెలియ. మొదటి రోజు అయ్యో పాపం కంటు చూపు పోతున్నావు అనుకున్నా. కానీ పడుకున్న తర్వాత కట్టు కాస్త ఇటు వెళ్ళింది తల్లి, ఈ కన్నుకు పెట్టాడు. అంటే ఎంత అద్భుతంగా వీళ్ళందరూ నటిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. నేను భయపడేది ఒక విషయం తల్లి, గతంలో కోడి కత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి అయిన తర్వాత ఎవరింటి నుంచి ఎవరి శవం బయటకు వస్తుందా అని భయపడుతున్నా. అంటే శవ రాజకీయాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన విషయం. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం. అంటే భూ హక్కులు కల్పించే చట్టం. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం. అంటే మనం ఉన్న భూములన్నీ వైకాపా నాయకులు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా చెమటోర్చి రూపాయి జమ చేర్చి మనం భూములు కొనుక్కుంటాం. లేదంటే తల్లిదండ్రులు కొన్న భూములు మనకి ఇస్తారు, లేదంటే తాత ముత్తాతలు కొన్న భూములు కూడా మనకి ఇస్తారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆయన ఫోటో దానిపైన. ఎందుకబ్బా అంత బిల్డప్? మళ్ళీ సర్వే చేస్తే ఆ సర్వే రాయలు కూడా ఈయన ఫోటో. ఫోన్లే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫోటోలు ఇష్టం అనుకున్నా. తర్వాత చట్టం బయటకు వస్తే నేనే భయపడ్డా. ఆ చట్టంలో ఏం రాసిందంటే ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్లు మనకి ఇస్తాడంట. ఇంతేకాదు ఆ చట్టంలో ఏం రాశారంటే మనకేమైనా భూ వివాదం ఉంటే కోర్టుకి వెళ్ళలేమంట, అధికారులే నిర్ణయిస్తారంట ఎవడు రైట్ ఎవడు రాంగ్. మనం చూసాం గత 5 సంవత్సరాలుగా వైకాపా నాయకులు ఎలా మన ఇబ్బంది పెట్టి మన భూములు కొట్టేశారు. దీనిపైన గట్టిగా మాట్లాడినందుకు
ముఖ్యమంత్రి గారు నిలదీసినందుకు ఈ రోజు సిఐడి కేసు నా పైన పెట్టారు. జగన్ గారు చెప్తున్నా, పెట్టుకోయా సిఐడి కేసు, సిబిఐ కేసు పెట్టుకో, ఇంటర్పోల్ కేసు పెట్టుకో, 29 కేసులు నా పైన పెట్టావు, ఇది 24వ కేసు. కానీ చెప్తున్నా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మై డియర్ జగన్, బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసులు మేము భయపడతామా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆనాడే చెప్పా, సింహం బయట ఉన్నా జైల్లోనా సింహం సింహమే అని. ఇప్పుడు అదే సింహం జగన్ ని వేటాడడానికి వచ్చింది. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో అందరు తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మనం ఏర్పాటు చేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉండే, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండే. ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆనాడు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి వచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతెందుకు మనం టీసీఎల్ టీవీ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇలా అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో ఆనాడు చేసి చూపించారు. ఇంతేకాదు 2 డిఎస్సీలు ఏర్పాటు చేశాం. 32,000 పెండింగ్ పోస్టులు కూడా ఆనాడు భర్తీ చేసింది మన ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 1,20,000 మందికి దాంట్లో ఉద్యోగాలు ఉపాధి కూడా వచ్చింది. ప్రత్యేకంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఆనాడు 100కి 100% సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాని మా గుండెల్లో పెట్టుకుని ఆనాడు అభివృద్ధి చేశాం. ఆక్వా రంగాల్లో మన పశ్చిమ గోదావరి జిల్లాకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. రైతులకి పరికరాలు ఇచ్చాం. విద్యుత్ సబ్సిడీ ద్వారా కూడా ఆనాడు అందజేశాం. ఇంతేకాదు మీరు చూస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేశాం. చింతల్పూడి ప్రాజెక్ట్ 90% పూర్తి చేశాం. ఏకంగా పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు కూడా పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. డిఫెన్స్ పరిశ్రమలు తీసుకొచ్చడానికి భూములు కేటాయించాం. ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చడానికి భూములు కేటాయించాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఆ పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రజలందరూ ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం అన్న మాయ మాటకు మనందరం పడిపోయాం. ఈ రోజు మోసపోయాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువతగా ఏం చెప్పాడు? వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను. కానీ ఆయన భర్తీ చేసిన ఎన్ని పోస్టులు తెలుసా? 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. ఇంతేకాదు ప్రతి ఏడా కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు, ఒక్క పోస్టు కూడా ఇవ్వలా. ఇంకా ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు. ఆనాడు ఇంకో మాట అన్నాడు, 25కి 25 ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఏమైంది హామీ? ఇప్పుడు మాట్లాడేయలేదు, మర్చిపోయాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు మీరు గెలిపించి పంపించారు. మీ వల్ల వాళ్ళు ఎంపీలు అయ్యారు. కానీ ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి అడిగారా? కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా పోరాడారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏనాడైనా ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గరికి వెళ్లి మా ప్రాజెక్ట్ పూర్తి చేయండి అని కోరారా? అడగల. ఇంతేకాదు ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల అమర్ రాజా బ్యాటరీ పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది, లూలు కంపెనీ పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది, రిలయన్స్ పారిపోయింది.
చివరికి కడ్రాయలు తయారు చేసే జాకీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిందమ్మా. ఆ ఒక్క ఓటు వల్ల, ఆ ఒక్క అవకాశం వల్ల యువత ఎంత నష్టపోయిందో ఒక్కసారి అందరం ఆలోచించాలి. ఇక్కడున్న పెద్దలు కూడా ఆలోచించాలి. రూపాయి జమ చేర్చి లక్షలు అప్పు చేసి పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. వాళ్ళు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే ఈ సభాముఖంగా యువత అందరికి నేను హామీ ఇస్తున్నా, ఒక నెలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. గతంలో ఎట్లయితే పెద్ద ఎత్తున ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించారో అదే విధంగా మళ్ళీ పెట్టుబడులు తీసుకొస్తాం. ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అందుకే ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మేలుకో ఆంధ్రులారా. ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ మన రాజధాని అనుకుంటాం, ఎన్నాళ్ళని ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తాం. మనకు ఆత్మగౌరవం లేదా? మనకు పౌరుషం లేదా? ఆత్మవిశ్వాసం లేదా? ఒక్క రాజధాని మనం కట్టుకోలేమా? కలిసికట్టుగా పోరాడాలి. మన రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి. పక్క రాష్ట్రం వాళ్ళు ఉద్యోగాలు, ఉపాధి కోసం మన రాష్ట్రానికి వచ్చే విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడున్న యువకులకి చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. మీ ఓటు చాలా కీలకమైనది. మొన్న ఒక్క అవకాశంతో ఈరోజు రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనందరం చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడున్న ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఆలోచించండి, ఎవరు రాజధాని కట్టుకెళ్తారు? ఎవరు మన ప్రాంతానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాగలుగుతారు? ఎవరు మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతారని ఆలోచించి మీ 2 ఓట్లు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ లో కానివ్వండి, ఏలూరు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఓటు అనేది చాలా కీలకమైంది. ఎండలు గట్టిగా ఉన్నాయి, అందరికి చోట్ల కారిపోతున్నాయి. గొడుగు పట్టుకుని వెళ్దాం, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్దాం, ఇంకో బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్దాం. గంట కాదు 2 గంటలు పట్టిన లైన్లో నుంచుందాం. మన ఓటు సైకిల్ గుర్తుకేసే వరకు మనం క్రమశిక్షణ, పట్టుదలతో లైన్లో నుంచుని ఓటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జనరల్ గా ఎన్నికలు వస్తే మాట్లాడి వెళ్ళిపోతారు. నేను అది చేసేదానికి రాలా. మీ ఆశలేంటి? రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించేదానికి ఈ వేదిక ఏర్పాటు చేశానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా ఈ సభా వేదికలు పెద్దలందరినీ నేను కోరుతున్నా.